జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు హస్తంగతమయ్యి ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులుంటాయి, విభేదాలు ఉంటాయి కుటుంబ వ్యక్తులతో. ఎందుకంటే 2వ స్థానం అధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉండి రాహుగా దృష్టి కుజు మీద పడుతోంది. దాని మూలంగా ఇబ్బందులు ఉంటాయి. 7వ స్థానం అధిపతి అయిన బుధుడు 5వ స్థానంలో ఉన్నారు. లవ్ మ్యారేజ్ అనేది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారంలో ఇది మంచి విషయం. మీకు ఎవరికైతే వివాహం అయ్యిందో వారికి మాత్రం గొడవలు ఉంటాయి లైఫ్ పార్ట్నర్తో. చాలా జాగ్రత్తగా ఉండండి. అష్టమాధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో ఉన్నారు. ధనపరంగా మాత్రం చాలా బాగుంటుంది. ఈ వారం అనేది చాలా సంతోషంగా ఉంటారు. కెరియర్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. కెరియర్లో గొడవలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మేనేజర్తోనూ బాస్తోనూ విభేదాలు వస్తాయి. ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. అన్కంట్రోలబుల్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కెరియర్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి ఈ వారంలో. కోర్టు కేసు విషయాల్లో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఏలినాటి శని ఉన్నది మీకు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బంధుమిత్రులతో గొడవలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.